హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా తెలుగు. ఈ వీడియోలో ఎపిసోడ్ 23 అయితే చెప్పుకుందాం. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి ఫాలో అయిపోండి. అలాగే మిగతా ఎపిసోడ్ చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఇక డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా అపెన్ అయితే వస్తాడు కదా, అపెన్ దగ్గరికి మన యాంగ్ అయితే వెళ్ళి నువ్వేంటి ఇక్కడ అనేసి అడుగుతుంది. చాలా రోజుల తర్వాత కలిసాము అనేసి మన యాంగ్తో అంటాడు. షన్ను కూడా నువ్వేంటి ఇక్కడ అనేసి మన షన్ను అయితే కోప్పడుతూ అడుగుతాడు. దానికి గవర్నర్ మో వండుకొని, లేదు మీరు తప్పుగా అర్థం చేసుకోకండి బాస్ గారు, తను వచ్చి ఇక్కడ సీక్రెట్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు అనేసి అంటాడు. దానికి మన యాంగ్ కూడా షాక్ అవుతుంది. ఏంటి నువ్వు నిజంగా సీక్రెట్ ఏజెంట్గా పనిచేస్తున్నావా అంటే, అవును, నేను ఆ పని మీదుగానే వచ్చాను అనేసి అంటాడు. వాళ్ళిద్దరూ అలా క్లోజ్గా మాట్లాడుకోవడం మన షన్నుకైతే నచ్చదు. ఇంకా కేసు గురించి డీటెయిల్స్గా మాట్లాడుకుంటూ ఉంటారు. మన షన్నుకైతే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది. దానికి వండుకొని ఇంకా ఈ కేసు డీటెయిల్స్ చూస్తారా అనేసి గవర్నర్ మో అడిగితే, లేదు నాకు ఆకలిగా ఉంది అనేసి అంటాడు. మన యాంగ్ కూడా షాక్ అవుతుంది. వెళ్తా అనేసి గవర్నర్ మోకైతే చెప్తాడు. తర్వాత అతనికి కూడా చెప్తాడు. ఇంకా యాంగ్నైతే అక్కడి నుంచి అయితే పిలుచుకుని బయటకైతే వచ్చేస్తాడు. ఏంటి ఈ టైంలో నీకు ఆకలి ఎలా వేస్తుంది అనేసి మన యాంగ్ అయితే అడుగుతుంది. ఏంటి ఆకలికి కూడా ఒక టైమింగ్ అనేది ఉంటుందా, నాకు ఆకలి వేస్తుంది వండి పెట్టు అనేసి అంటాడు. నేనే వండి పెట్టాలంటే, నీ చేతి భోజనమే నాకు బాగా అలవాటు అయిపోయింది, అందుకే నువ్వే వండి పెట్టు నాకు అనేసి అంటాడు. అంతే, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్ని టామ్ అండ్ జెర్రీ వారైతే వస్తుంది. అంటే చిన్ని కోపు తాపాలు. తర్వాత షన్ను వండుకొని తను వండి తీసుకొస్తుందని తన కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడ జిన్లిన్ కూడా ఉంటాడు కూడాగా. అక్కడికి ఆ చిన్న పిల్లాడైతే ఫుడ్ తీసుకొస్తాడు. నువ్వేంట్రా ఇక్కడ, మీ అక్క ఎక్కడరా అనేసి అడిగితే, అక్క ఫుడ్ వండి నీకోసం పంపించింది, తను వండుకొని తన బెస్టీతో వెళ్ళిపోయిందంటే. బెస్టీనా, అదే తన ఫ్రెండ్తో వెళ్ళింది అనేసి అంటాడు. మన షన్నుకి అర్థమవుతుంది. వాడికైతే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది. మరోపక్క మనకి యాంగ్ని అయితే చూపిస్తారు. యాంగ్ చలి కాచుకుంటుండగా అక్కడికి ఒక కవిత్వం చెప్తూ వస్తాడు. ఈ కవిత్వం నేను ఎక్కడ విన్నట్టుంది, ఇది నా లెటర్లో కవిత్వం కదా, ఎవరు చెప్తుంది, ఎవరో మగ గొంతు అనేసి చూస్తుంది. అక్కడ అపెన్ అయితే వస్తాడు. మళ్ళీ ఆ కవిత్వం అయితే చదువుతాడు. అంటే అది నువ్వేనా అనేసి అంటుంది. అవును అది నేనే అనేసి అంటాడు. ఆ చూచు నేనే అనేసి అంటాడు. మన యాంగ్ అంటే చాలా షాక్ అయిపోతుంది. అలా వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. నువ్వెందుకు ఈ పేరు పెట్టుకున్నావు అంటే, ఆ రోజు లెటర్ రాసే టైంలో ఫస్ట్ టైం లెటర్ రాసే టైంలో డ్రింక్ చేస్తున్నా, ఆ డ్రింక్ చేసిన టైంలో పేరు నేను మిస్టేక్గా రాసేసా, ఇంకా ఏం చేయలేక ఆ పేరుతోనే కంటిన్యూ చేసా అనేసి అని చెప్తాడు. అలా వాళ్ళు చాలాసేపే మాట్లాడుకుంటారు. మనకి ఏం కావాల్సిన వస్తువు వాడు గిఫ్ట్గా అయితే ఇస్తాడు. నీకు కావాల్సిన పేపర్స్ ఇవిగో అనేసి. అంటే చాలా డీటెయిల్స్ ఆ పేపర్లో ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క దాని గురించి దానిలో వివరంగా అయితే రాసి ఉంటుంది. అది మన యాంగ్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. దాన్ని అయితే అపెన్ గిఫ్ట్గా అయితే ఇస్తాడు. అలాగే ఇంకొక వైట్ రాయి అయితే ఇస్తాడు. అదే ఒక అమ్మాయిని సేవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఎండుకొని ఒక తెల్ల రాయిని అయితే వాడికి ఇస్తుంది కదా, అదే సేమ్ రాయి అయితే ఇస్తాడు. అలాగే ఆ కేసు డీటెయిల్స్ కూడా అయితే చెప్తాడు. అంటే ఆ అమ్మాయిని సేవ్ చేసిన రోజు ఇలాంటి ప్రాబ్లమే క్రియేట్ అయింటుందన్నమాట. అందువల్ల వాడు ఆ కేసు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ ఇలా ఈ సైడ్కి అయితే వచ్చేసి ఉంటాడు. అంటే వాళ్ళ గగన్ డిస్టిక్ అయితే వచ్చేస్తాడనమాట అపెన్. మనకి గవర్నర్ మోన్ అయితే చూపిస్తారు. ఆయన ఒక ఫోటో చూస్తూ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ ఫోటోలో ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది. ఆ అమ్మాయిని చూస్తూ చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. గవర్నర్ మోకి అలాగే ఆ పెయింటింగ్లో ఉన్న అమ్మాయికి ఇద్దరు రిలేషన్ ఏంటో ఇంకా డ్రామా పోంగ పోంగ తెలుస్తుందనమాట. తర్వాత మనకి షన్నునైతే చూపిస్తారు. షన్ను ఇంకా యాంగ్ రాలేదంటూ చాలా అంటే చాలా కోప్పడుతూ జల్సీ ఫీలింగ్తో ఉంటాడు. ఇంక ఇలా కాదు, ఇలా వెయిట్ చేయడం కాదు, తన కోసం నేనే వెళ్తా అనేసి వెళ్తాడు. అక్కడ యాంగ్ వండుకొని అపెన్తో మాట్లాడిస్తూ ఉంటుంది. అక్కడ అపెన్ అయితే గమనిస్తాడు షన్ను వచ్చినట్టు. అంతే, మన యాంగ్తో క్లోజ్గా ఉన్నట్టయితే మాట్లాడతాడు. అంతే, షన్నుకైతే చాలా అంటే చాలా మండిపోతూ ఉంటుంది. వాడు కావాలని అపెన్ వండుకొని, యాంగ్ నీకు నేను బుక్ గిఫ్ట్గా ఇచ్చాను కదా, నాకు గిఫ్ట్గా ఏదైనా ప్రజెంట్ చేయవా అనేసి అంటాడు. ఇంకా మన యాంగ్ దగ్గర ఏమీ ఉండదు కాబట్టి ఒక హెయిర్ పిన్ అయితే ఇస్తుంది. ఇది నా దగ్గర ప్రస్తుతానికి ఇదే ఉండేది, ఇది తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు అనేసి అంటుంది. పర్వాలేదు, నువ్వే హెయిర్ పిన్ పెట్టు తల్లో అనేసి అంటాడు. ఇదంతా కావాలనే చేస్తూ ఉంటాడు, ఎందుకంటే షన్ను చూస్తూ ఉన్నాడనేసి. వీడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకునేసి మన యాంగ్ అయితే వాడి హెయిర్ పిన్ అయితే పెట్టేస్తుంది. తర్వాత కాసేపు తర్వాత మన యాంగ్ కూడా అర్థం చేసుకుంటుంది. ఏంటి షన్ను వచ్చినట్టు అనిపిస్తుందే నాకెందుకో అనేసి.
అంతే వన్నయితే కొంచెం దూరంగా పెట్టి మాట్లాడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత తన రూమ్‌కెళ్ళి దొంగ పిల్లిలా నిద్రపోదామనే కాలికి షన్ను వండుకొని ఏంటి ఇంత లేటు అనేసి అడుగుతాడు. అంటే వాడు నిద్రపోయుండడు. నిద్రపోయినట్టు నటిస్తూ ఉంటాడు. అది అది అంటూ రాగం తీస్తూ ఉంటుంది. "నువ్విక్కడొచ్చి పనుకో" అని చెప్తాడు. "ఏంటి అక్కడనా?" అంటే, "ఏంటి ఇంతవరకు మనం బెడ్ షేర్ చేసుకొని పనుకునిందేదా" అనేసి అంటాడు. "ఆ! ఆ! సరే సరే" అనేసి వచ్చి నిద్రపోదామనే కాలికి మళ్ళీ షన్ను ఆపుతాడు. "ఆగు ఇంతసేపు బయట ఏ రాజకార్యాలు వెలగబెట్టేసొచ్చావు" అనేసి అంటాడు. "అదేం లేదు అతనితో" అనేసి అంటూ ఉండగా, "అవును వాడి మీద నీకు ఫీలింగ్ ఉందా ఏంటి" అనేసి డైరెక్ట్‌గా అయితే మరి షన్ను అడిగేస్తాడు. "ఏం మాట్లాడుతున్నావు? వాడు నా ఫ్రెండ్ మాత్రమే" అనేసి మన యాంగ్ అయితే అంటుంది. మన షన్ను వండుకొని చాలా అంటే చాలా జెలసీ ఫీలింగ్‌లో ఉంటాడు కదా! అందుకే జెలసీ ఫీలింగ్‌లో ఏదేదో అడిగేస్తాడు. మన యాంగ్ అయితే తిక్కరేగిపిస్తాడు. మన యాంగ్ వండుకొని వాడు బుగ్గలు పట్టుకొని షన్ను అసలు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా అనేసి అంటుంది. అలా బుగ్గలు పట్టుకోవడంతో ఇదేంటి ఇలా బుగ్గలు పట్టుకొని ఇలా మాట్లాడిస్తుంది నన్ను అనేసి షన్ను అయితే షాక్ అయిపోతాడు. అలా వాళ్ళిద్దరూ క్లోజ్‌గా మాట్లాడుతున్న టైంలో అదే సమయానికి గవర్నర్ వండుకొని సడన్‌గా మీటింగ్ అయితే ఏర్పాటు చేశాడు. అంటే ఒక సౌండ్‌తో సందేశం అయితే పంపిస్తాడు. ఆ సభకైతే అటెండ్ అవుతారు. అక్కడ ఒక ఫ్యామిలీ వచ్చి అందరిని ఇంట్రడ్యూస్ చేసుకొని ఈరోజు మా కూతురి పెళ్ళి అలాగే తను ఈరోజు మిస్ అయింది అంటూ కంప్లైంట్ అయితే ఇస్తారు. గవర్నర్ వండుకొని సరే ఇక్కడ పెళ్లి కొడుకు ఎవరు అనేసి అడిగితే నేనే. తనకు నువ్వంటే ఇష్టమేనా అనేసి అడుగుతాడు. అవును మేమిద్దరు ప్రేమించుకున్నాం. మేము ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాం. కానీ తను సడన్‌గా కనిపించకుండా మాయమైపోయింది అనేసి అంటాడు. దాని గురించి మన షన్నుతో అయితే డిస్కషన్ చేసి ఒక్కొక్కరు సర్చింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోతారు. యాంగ్ అపెన్ అయితే పెళ్లి కూతురు రూమ్‌కి అయితే వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటారు. అక్కడికి షన్ను అయితే వచ్చి మళ్ళీ వాళ్ళిద్దరూ అలా కలిసి ఉండడం చూసి మన షన్నుకి అయితే జెలస్ ఫీలింగ్ కలిగి నువ్వు నాతో వచ్చి ఇన్వెస్టిగేషన్ చెయ్యి అంటాడు. అదేంటి అంటే అదే అంతే రా ముందు అని పిలుచుకొని వెళ్ళిపోతాడు. తర్వాత మన యాంగ్ వండుకొని గవర్నర్ మోతో కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. అంటే అక్కడ వాళ్ళ రిలేటివ్స్ని ప్రతి ఒక్కరిని అడిగి కనుక్కుంటూ ఉంటారు. మన యాంగ్ ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటుంది. మరో పక్క షన్నుని అపెన్ అయితే చూపిస్తారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేకి వెళ్తుండగా అక్కడ ఒకడు పారిపోయి వస్తూ ఉంటాడు. వాడిని షన్ను సైనికులైతే పట్టుకునేదానికి చూస్తారు. కానీ మన షన్ను ఏం చేస్తాడంటే ఆ పెన్ని ఒక తోపుతో అయితే తోస్తాడు. ఆ పెన్ వెళ్ళి వాడి మీద అయితే పడిపోతాడు. అంతే వాడినైతే పట్టుకుంటారు. నన్ను చంపకండి నేను ఏ నేరం చేయలేదు అనేసి అంటాడు. తీసుకెళ్లి గవర్నర్ మోకి అప్పగించండి అనేసి అంటాడు షన్ను వండుకొని. తర్వాత యాపెన్ వండుకొని అసలు నువ్వు ఆఫీసర్వేనా నన్నెందుకు అలా తోసావు అనేసి అంటాడు. నేను ఆఫీసర్‌నే. ఇప్పుడు నేను తోసినందుకు ఏమైపోయింది అనేసి అంటాడు. నాకేమన్నా అంటే ఇప్పుడేం జరగలేదు కదా అనేసి మన షన్ను వండుకొని అంటాడు. తర్వాత ఆ ప్లేస్ మొత్తం సెర్చ్ చేస్తుండగా అక్కడ ఒక బావి అయితే కనిపిస్తుంది. ఆ బావిలో వెళ్ళి దిగి చూడు అనేసి మన షన్ను అయితే అంటాడు. అతను వండుకొని నేను దిగను నువ్వు దిగొచ్చు కదా అనేసి అంటాడు. నేను చెప్పిందే నువ్వు వినాలా నువ్వు చెప్పిందే నేను వినకూడదు అనేసి అంటాడు. నీ సైనికులన్నా దిగమని చెప్పొచ్చు కదా అంటే షన్ను కోపంగా చూస్తాడు. సర్లే ఉండు బాయి ఎంత లోతుందో చూస్తాను అనేసి తొంగి చూస్తుండగా మన షన్ను వండుకొని ఒక తన్ను తంతాడు. అంతే వాడు బావిలో పోయి పడతాడు. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. అది మనకు చూపిరు. వాడు మాట్లాడి డిస్కషన్ చేసి ఆ అమ్మాయిని దారంతో అయితే పైకి కట్టి పంపిస్తాడు. వాడు పైకొచ్చేస్తాడు. తర్వాత అపైన్ వండుకొని అసలు నీకేమైంది? మళ్ళీ నన్నెందుకు అలా తోసేసావు? అసలు నువ్వు నిజంగా ఆఫీసర్‌వేనా అనేసి మన షన్నునైతే తిడతాడు. నాకేమన్నా అయ్యుంటే అనేసి అంటాడు. ఇప్పుడేం కాలేదు కదా! సరే నోరు మూసుకొని రా అనేసి అంటాడు. అక్కడ ఆ అమ్మాయి బావిలోంచి కాపాడుంటారు కదా! ఆ అమ్మాయి అంటుకొని ఆ బావిలో డెడ్ బాడీ ఉంది అనేసి అంటుంది. తర్వాత ఆ డెడ్ బాడీని అయితే పైకి తీస్తారు. ఆ డెడ్ బాడీని చూస్తే కళ్ళు గుచ్చేసుంటారనమాట. బ్లడ్ అంతా వచ్చేసుంటుంది. తర్వాత షన్ను వండుకొని జిన్లిన్ ఆ బావిలో వెళ్ళి చూడు ఇంకేమన్నా ఎవిడెన్స్ దొరుకుతుందేమో అనేసి అంటే జిన్లిన్ వెళ్ళి చూసి వస్తాడు. ఇంకా ఏ ఎవిడెన్స్ లేదు అక్కడ అనేసి అంటాడు. షన్ను అక్కడి నుంచి అయితే బాడీని తీసుకొని ఆ పెళ్లి కూతురిని తీసుకొని బయలుదేరి వస్తారు. మన యాంగ్ అయితే సభలో ఉంటుంది. యాంగ్ దగ్గరికి జిన్లిన్ వెళ్ళి బాస్ గారు వచ్చారు అనేసి అంటాడు. తర్వాత మన యాంగ్ అడుగుని షన్ను దగ్గరికి అయితే వెళ్తుంది. షన్ను దగ్గరికి వెళ్ళి నీకేం కాలేదు కదా అంటూ ఏమైంది అనేసి అంటే పెళ్లి కూతురు దొరికింది అనేసి అంటాడు. అవునా నీకేం కాలేదు కదా అంటూ అయితే కేరింగ్గా చూస్తుంది. మనకి అపెన్కి అయితే చాలా కోపం వస్తుంది. అపెన్ కూడా ఉంటాడు. అపెన్ నీకేం కాలేదు కదా అనేసి అంటుంది. నీ భర్తను అడిగావు కదా అది చాలులే నా కడుపు నిండిపోయింది అనేసి అంటాడు. అపెన్ నీ చేయికి దెబ్బేంటి అనేసి అంటే ఇది నీ మొగుడు గారు చేసిన రాజకార్యాలే
నీకేం తెలుస్తుంది అనేసి అంటాడు. తర్వాత అందరూ కలిసి రాజసభ దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ పెళ్లి కూతురును కూడా వాళ్ళకైతే అప్పగిస్తారు. తనుండుకొని నువ్వు అతన్ని కిడ్నాప్ చేసిన అతన్ని నువ్వేమన్నా చూసావా అనేసి అయితే అడుగుతారు. లేదు, నేను స్పృహలోకి వచ్చేసరికి నన్నే ఎవరో ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. అతను నన్ను సేవ్ చేయాలనుకున్నాడు. అతను నన్ను బావిలో దించి అయితే దాచిపెట్టాడు. కానీ తర్వాత నేను ముసుగులోంచి బయటకు వచ్చేసరికి అక్కడ ఒక డెడ్ బాడీ అయితే పడుంది. అంతే, నేను చాలా అంటే చాలా భయపడిపోయినా. ఇంతే తప్ప నాకు ఇంకేం తెలీదు అనేసి అంటుంది. అతని గొంతు మాత్రమే విన్నా, అతని ఫేస్ అయితే నేను చూడలేదు అనేసి అంటుంది. అక్కడ పట్టుకున్న వ్యక్తిని అయితే విచారిస్తారు. లేదు, నేను ఈ మర్డర్ చేయలేదు అనేసి అంటూ వాదిస్తూ ఉంటాడు. మన యాంగ్ అయితే వాడి దగ్గరికి వెళ్ళి క్లోజ్ గా అయితే పరిశీలిస్తుంది. ఇక్కడితో 23 ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. నా ఎక్స్ప్లెయిన్ ఎలా అనిపించిందో, అలాగే ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునేయండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.